హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య టేల్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి టైం కుదిరింది, బుద్ధి కుదిరింది, మనసు కుదిరింది. అందుకనే మళ్ళీ స్టార్ట్ చేశాను. హోలీ హోలీ వచ్చేసింది. హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ నేను ఇట్లా హోలీ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. ఇది కూడా ఫస్ట్ టైం అనే చెప్పాలి. రేపు హోలీ అనగా ఈరోజు నైట్ వెళ్ళి కలర్స్ కొనుక్కుందామని నేను మా హస్బెండ్ బయటకు వెళ్తే అక్కడంతా మార్వాడీస్, రాజస్థానీస్ అందరూ హడావడి చేస్తున్నారు. లైక్ మనం సంక్రాంతికి ఎలా అయితే భోగి మంటలు వేసుకుంటామో అలా రోడ్డు మధ్యలో భోగి మంటలు వేసి వాళ్ళు దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. సరే, మనకి ఎలా అయినా కుతూహలం కదా, అసలు ఏం జరుగుతుంది ఏంటో అని తెలుసుకోవడానికి. నాకు ఆల్రెడీ అంతకుముందు లైట్గా తెలుసు. లైక్ హోలికా దహనం అంటారు, హోలికాని దహనం చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. ఇట్స్ అగైన్ విన్నింగ్ ఆఫ్ గుడ్ ఓవర్ బ్యాడ్ అని చెప్పి నాకు గుర్తుంది, బట్ క్లారిటీగా గుర్తులేదు. ఐ అగైన్ అప్రోచ్డ్ మై మామ్ అండ్ షీ ఎక్స్ప్లెయిన్డ్ ఏంటంటే, దిస్ స్టోరీ ఈజ్ రిలేటెడ్ టు నరసింహస్వామి అవతార్ ఆఫ్ శ్రీ మహావిష్ణు. ఎప్పుడైతే విష్ణుమూర్తి నరసింహావతారంలో ఉద్భవించిన సమయం, దానికంటే ముందు జరిగిన పరిణామాలకి సంబంధించినది ఈ హోలికా దహనం అన్నమాట. శ్రీ మహావిష్ణువుని కొలుస్తున్నాడని చెప్పి తన కొడుకైన ప్రహ్లాదుని చంపడానికి హిరణ్యకశిపుడు వేసిన ప్లాన్స్లో ఇది ఒకటన్నమాట. హిరణ్యకశిపుడి చెల్లి హోలికాకి అగ్ని నుంచి బయటపడగల శక్తులు ఉన్నాయి. తనని అగ్ని ఏం చేయలేదు. షీ ఈజ్ ఇమ్యూన్ ఫర్ ఫైర్. సో హోలికా ఒళ్ళో కూర్చోపెట్టి మన ప్రహ్లాదుని చంపడానికి చూస్తాడు. కానీ శ్రీ మహావిష్ణువు తన ప్రతిభతో హోలికాని సంహరించి అదేవిధంగా ప్రహ్లాదుని కాపాడుతాడు. సో దానికి ప్రతీకగా మనం హోలికా దహనాన్ని చేసి ఈ హోలీని సెలబ్రేట్ చేసుకుంటాం. హియర్ వి గో. మేము చాలా ఐటమ్స్ తెచ్చుకున్నాం. అన్ని ఆర్గానిక్ ఫ్రూట్ కలర్స్, వాటర్ బెలూన్స్ ఎక్సెట్రా ఫుల్ మజా చేద్దామని. ఇంకా హోలీ అంతా మార్నింగ్ సెలబ్రేట్ చేసుకొని ఫాలోడ్ బై సమ్ రిచువల్స్. పిల్లలకి ఇట్లా బిస్కెట్స్, చాక్లెట్స్ వీటితో దండల్లాగా వేసి చేస్తారు. అదొక స్మాల్ ఫన్నీ రిచువల్ హోలీకి. అది చేసి ఇంకా హ్యాపీగా డేని ఎంజాయ్ చేసాము. కొన్ని ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మేము ఎంజాయ్ చేసింది. యూ ఆల్సో ఎంజాయ్. ఓకే.